నాలుగు స్తంభాలాట, శ్రీవారికి ప్రేమలేఖ, జంబలకిడి పంబ, చిత్రం బళారే విచిత్రం లాంటి సూపర్ హిట్ సినిమాల్లో హీరోగా నటించిన నరేష్ ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చాలా బిజీగా ఉన్నాడు. ఇవాళ ఆయన పుట్టినరోజు సందర్భంగా మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఆయనతో స్పెషల్ చిట్ చాట్ ఇప్పుడు చూద్దాం. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండి. థ్యాంక్ యూ. సో ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు బర్త్డే? ఒక పాయింట్ దాకా సెలబ్రేట్ చేసుకోవడం అంటే కేక్ కటింగ్ ఉండేది. ఆఫ్టర్ ఐ పొలిటికల్గా వచ్చి సోషల్ సర్వీస్లోకి వచ్చి ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత నేనేమనుకున్నానంటే నేను సెలబ్రేట్ చేసుకోవడం కంటే పీపుల్ షుడ్ సెలబ్రేట్ మై బర్త్డే. ఓకే. సో ఒక సోషల్ కాస్ట్ జనరల్గా అనంతపూర్ డిస్ట్రిక్ట్లో, నాడాపూర్ డిస్ట్రిక్ట్లో మా వాళ్ళు దే సెలబ్రేట్, రక్తదానం చేస్తుంటారు, అదర్వైజ్ రొట్టె పాలు పంచుతుంటారు హాస్పిటల్ అటువంటిది. పర్టికులర్గా నేనేం సెలబ్రేట్ చేయను. ఐ గో టు the temple, blessings of elders, probably a lunch. I make it as simple as possible. Okay. So ఈ బర్త్డేకి మరి స్పెషల్గా డెసిషన్స్ ఏమైనా తీసుకున్నారా, కొత్తగా నిర్ణయాలు? యాక్చువల్లీ స్పీకింగ్, నా సెకండ్ ఇన్నింగ్స్ కెరియర్ 5, 6, 7, 8 yearsగా వర్క్ చేస్తున్నా. 2014 was a fantastic year film wise. And I'm into many things apart from films. So 2014లో చందమామ కథలతో స్టార్ట్ అయ్యి రైజ్, మళ్ళీ దృశ్యంలో ఒక అద్భుతమైన క్యారెక్టర్ చేయడం, ఆ సినిమా సూపర్ హిట్ అవడం, లక్ష్మీ రావే మా ఇంటికి, తర్వాత చిన్నదాని నీకోసం, వరుసగా నాకు కొన్ని సక్సెసెస్ ప్లస్ క్యారెక్టర్ మంచి నేమ్ వచ్చింది. సో ఇప్పుడు చిన్న కొరత ఉంది క్యారెక్టర్ ఆర్టిస్ట్, ఒక టైప్ ఆఫ్ నా ఏజ్ గ్రూప్లో. ఆ విధంగా లాస్ట్ ఇయర్ అంతా అద్భుతంగా జరిగింది. ఈ ఇయర్ వీఆర్ స్టార్టింగ్ అవర్ అకౌంట్ విత్ బీర్వా, మేజర్ ఫిల్మ్, రెండు పెద్ద బ్యానర్స్ కలిపి, ఉషా కిరణ్ మూవీస్ అండ్ ఆనంది ఆర్ట్స్, రెండు పెద్ద బ్యానర్స్ కలిపి సందీప్ కిషన్ హీరో. ఐఎమ్ ప్లేయింగ్ ఎ వెరీ కీ రోల్, వన్ ఆఫ్ మై బెస్ట్ రోల్స్ అండ్ మేజర్ రోల్స్. సో అది చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంది. ఇప్పుడు 30 years ఇండస్ట్రీకి వచ్చేసారు. ఐ మీన్ 30 క్రాస్ అయింది కూడా, 32 years ఐ థింక్ మీరు ఫీల్డ్కి వచ్చి. యాక్చువల్గా అటు చూస్తే 7th year వచ్చాను నేను. ఓకే. సో 40 years అయింది. ఓకే. హీరోగా వస్తే 30, 35. ఓకే. సో ఎలా ఉంది మరి 30 years ఫిల్మ్ ఇండస్ట్రీ కెరీర్? సినిమా ఇండస్ట్రీలో నేను పుట్టి పెరిగాను, నేను ఆ వాతావరణంలో పెరిగాను. మా కుల వృత్తి అంటుంటాను, ఎందుకంటే వృత్తి కులాలు బట్టి వస్తే 3 తరాలు. ఇప్పుడు మా అబ్బాయి కూడా హీరో కాబోతున్నాడు. సో ఆ రకంగా నా చిన్నప్పుడు నేను తెలిసిన వాతావరణం అదే, నేను నా లైక్ చేసిన వాతావరణం. ఇంటి ముందు మద్రాసులో ఈ తిరుపతికి వెళ్ళి దర్శనాలు చేసుకుని గుండ్లు చేసుకుని, మొత్తం గుండ్లు 10 బస్సులు నిండా గుండ్లు ఉండేది మా ఇంట్లో. అందరూ కృష్ణ గారి కోసం వెయిట్ చేసేవాళ్ళు, విజయన్ గారి కోసం వెయిట్ చేసేవాళ్ళు. నేను కూడా చిన్నప్పుడు చేతులు ఊపేవాడిని. సో ఆ వాతావరణంలో పెరిగాను, ఒక బ్యూటిఫుల్ వాతావరణంలో, అంటే ఒక రేర్ వాతావరణం, అందరి పిల్లలకి అవకాశం దొరకదు. సో నార్మల్గా అంతకుముందు మీరు హీరోగా వచ్చినప్పుడు చూసుకున్నట్టయితే టీనేజ్ లవ్ స్టోరీస్ అనేది మీ నుంచే స్టార్ట్ అయింది ఎక్కువగా. అవును. ఇప్పుడు టీనేజ్ లవ్ స్టోరీలో మీరు వాళ్ళకి ఫాదర్ క్యారెక్టర్ చేస్తున్నారు. అవును. సో ఎలా అనిపిస్తుంది మరి? అసలు లవ్ స్టోరీలో వెళ్ళిపోయినాయి, ఎందుకంటే మాతో యాక్చువల్గా స్టార్ట్ అయింది టీనేజ్ లవ్ స్టోరీ. నాకు కరెక్ట్గా 4 సంవత్సరాలు చేస్తున్నప్పుడు 16 going 17. ఐ వాజ్ వెరీ యంగ్ అండ్ బహుశా ఐ వాజ్ వన్ ఆఫ్ ది ఫస్ట్ టీనేజ్ హీరోస్. నేను, కార్తీక్, వీళ్ళంతా కూడా ది ఫస్ట్ టీనేజ్ హీరోస్. నా అదృష్టం ఏంటంటే జంజాల గారు లాంటి అద్భుతమైన డైరెక్టర్, నవతక్షణరాజు లాంటి ప్రొడ్యూసర్, మా మదర్ లాంటి ఒక డైరెక్టర్తో నేను పరిచయం అవ్వడం. వాళ్ళిద్దరు నాకు, అంటే అప్పట్లో విచిత్రం ఏంటంటే, నేను వచ్చినప్పుడు అసలు హీరోలు అంటే కనీసం 30-40 years ఉండాలి, విగ్గేసుకోవాలి, అలా ఉండేది స్టైల్. సో తమాషా ఏంటంటే నేను సూపర్ హిట్తో వచ్చాను 4 సంబాలాటతో. ఒక కొత్త రెవల్యూషన్ అది. అసలు న్యాచురల్ టేకింగ్, న్యాచురల్ పర్ఫార్మెన్సెస్, అవన్నీ కూడా, లొకేషన్స్, ఇవన్నీ కూడా. కానీ ఆ తర్వాత నాకు సినిమా లేదు, ఎందుకంటే నాకు సబ్జెక్టులు లేవు చేయడానికి. చాలా పెక్యులర్ టైం అది. నెక్స్ట్ ఏం చేయాలనేది అదంతా కూడా కవర్ చేసుకుంటూ వచ్చింది జంజాల గారు, మా మదర్ విజయమ్మ గారు, జంజాల గారు ఇద్దరు కూడా. సో ఆ రకంగా ఒక ట్రాన్స్ఫర్మేషన్ పీరియడ్ నాకు వెళ్ళింది. ఇందాక మీరు చెప్పినట్టు, అంటే ఇన్నేళ్ల సినిమా కెరీర్ అనేది జీవనది లాంటిది అన్నారు. సో ఆ నదిలో మరి మీరు చాలా రకాల క్యారెక్టర్స్ చేశారు, ఎన్నో రకాలుగా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా ఇప్పుడు చేస్తున్నారు. కాబట్టి ఇంకా మీరు చేయాలనుకున్న రోల్స్ కానివ్వండి, ఇది చేస్తే ఇంకా బాగుండేది అనుకున్న క్యారెక్టర్స్ ఇంకా మిగిలి ఉన్నాయంటారా? చాలా ఉన్నాయి, ఎందుకంటే నేనే ఆశ్చర్యపోయాను. ఇప్పుడు బేసిక్గా నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు కూడా ఎప్పుడు నేను స్టార్ అని పిలుచుకోలేదు. ఎంత బిజీ, ఎంత హిట్స్ ఉన్నా కూడా నేను ఒక మంచి యాక్టర్ అవ్వాలని వచ్చాను. అలాగే నా అదృష్టం, మంచి డైరెక్టర్స్ పడ్డారు. నా స్టార్టింగ్ రోల్స్ నుంచి డిఫరెంట్ ఫార్మాట్స్ ఉన్న ఫిల్మ్స్. ఆ రోజుల్లో 4 సంవత్సరాలు సచ్ ఎ రాడికల్ లవ్ స్టోరీ. తర్వాత శ్రీవారికి ప్రేమలేఖ, తర్వాత ఇవన్నీ, తర్వాత పోలీస్ భార్య, జంబలకటి పంబ, చిత్రం బళ్ళారి విచిత్రం, టు శ్రేయోభిలాషి, టు అందరి బంధువయ్య, టు ఇప్పుడున్న చందమామ కథలు. ఎక్కువ నేను డిఫరెంట్ రోల్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూనే వస్తున్నాను ఇప్పటి వరకు కూడా. అదే నా లాంగివిటీ కూడా.
నా అదృష్టం ఏంటంటే నేను ఫస్ట్ 10 years జంజాల గారు, విజయనిర్మల గారు, జంజాల గారు, విశ్వనాథ్ గారు, బాపు గారు, వంశీ ఇట్లాంటి వాళ్ళు, ఈవి సత్యనారాయణ వీడి వల్ల నేను వచ్చాను. ఈ ప్రజెంట్ నా సెకండ్ ఇన్నింగ్స్ నా అదృష్టం ఏంటంటే ఆల్ ది యంగ్ డైరెక్టర్స్ ప్రిఫరింగ్ మీ ఫర్ డిఫరెంట్ రోల్స్ లైక్ చందమామ కథలు, వాట్ ఐ డిడ్, టోటల్ న్యూ జానర్ ఆఫ్ ఫిల్మ్, న్యూ జానర్ ఆఫ్ క్యారెక్టర్స్. కాబట్టి నా లాంగివిటీ మరింత పెరుగుతోంది. నాకు వస్తున్న డైరెక్టర్స్ అంతా 25-30 లోపల ఉన్న డైరెక్టర్స్. కాబట్టి రోల్స్ అనేది కొత్త కొత్త రోల్స్ వస్తున్నాయి, అసలు ఊహించినటువంటి ఫార్మాట్స్ వస్తున్నాయి. సో ఐఎమ్ part and parcel of all this alive in the industry and live with the people. So I'm fit. So ఇంకొక 10-20 years I'll go on. I'm very confident. 2014లో బీర్వా ఇస్ మై ఫస్ట్ రిలీజ్. చాలా ఎక్స్పెక్టేషన్ ఉన్న ఫిల్మ్, మంచి హిలేరియస్ కామెడీ. చాలా మంది కూడా నరేష్ గారు మీ ఫుల్ ఫ్లెడ్జ్ రోల్ ఒక హిలేరియస్ కామెడీలో మేము చూడాలని, అది ఇది సాటిస్ఫై చేస్తుంది బీర్వా. అది కాకుండా గడ్డం గ్యాంగ్ అని ఇప్పుడు రాజశేఖర్ దాంట్లో ఒకే రోల్ చేస్తున్నాను. దెన్ ఒక 2 ఫిల్మ్స్ వెరీ డిఫరెంట్ ఫిల్మ్స్, ఒకటి ఫుల్ మాస్ ఎంటర్టైనర్, మరొకటి ఎయిమ్డ్ ఎట్ నేషనల్ అవార్డ్స్ అని ఒక ఫీల్ గుడ్ ఫిల్మ్, దాంట్లో ఇంకొక 2 లీడ్ రోల్స్ చేస్తున్నాను. దిల్ రాజు గారు ఒక ఫిల్మ్ స్టార్ట్ అవుతుంది, హరిశంకర్ గబ్బర్ సింగ్ డైరెక్టర్, ఆయనతో స్టార్ట్ అవుతుంది. దెన్ తమిళ్ ఇండస్ట్రీకి నేను అటు ప్రవహిస్తున్నాను. సో ఇవన్నీ కూడా ఈ 2015లో ఇవన్నీ ఫోకస్ తీసుకుని వెళ్తున్నాం. ఈవెన్ సోషల్కి కూడా కళాకారుల ఐక్యవేదిక ఇట్స్ గ్రోన్ బిగ్. సో ఒక వెబ్సైట్ ఓపెన్ చేసి టు టేక్ ఇట్ టు పీపుల్ అండ్ లెట్ అదర్ కంట్రీస్ నో ఇట్ అండ్ టేక్ సపోర్ట్ ఫ్రమ్ అదర్ పీపుల్ అని చెప్పుకొని ముందుకెళ్తున్నా. సో మై హ్యాండ్స్ ఆర్ ఫుల్ అండ్ ఐఎమ్ ఎంజాయింగ్ వాట్ ఐఎమ్ డూయింగ్. సో ఇవాళ మీ బర్త్డే స్పెషల్గా మీ ఫ్యాన్స్కి ఏం చెప్తారు? నేను జనరల్గా ఫస్ట్ నుంచి కృష్ణ గారి టైం నుంచి కూడా మా ఇంట్లో ఒక అలవాటు ఏంటంటే ఫ్యాన్స్ కూడా మంచి పనులకి ఇన్వాల్వ్ కావాలి ఎప్పుడు, ఒక వరదలు కానీ, ఒక ఇష్యూ కానీ, ఇంకోటి కానీ. కాబట్టి జనరల్గా మా ఫ్యాన్స్ని నా బర్త్డే కేక్ కటింగ్ చేయమను, నేను కూడా కేక్ కటింగ్ చేసి పెట్టనంటే తప్పేం లేదు, నథింగ్ రాంగ్ ఇన్ కటింగ్ ఎ కేక్ యాజ్ సచ్. బట్ ఆ రోజు ఒక మంచి పని, ఆ ఖర్చు పెట్టే 1000 రూపాయలు 2000 వాళ్ళు ఒక రక్తదానము, ఒక బ్లడ్ క్యాంపు, ఒక హాస్పిటల్లో పాలు బ్లడ్ పంచడం, బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్ కాబట్టి అటువంటిది చేయమంటాను. ఎక్కువ కూడా అటువంటి కార్యక్రమం చేయమంటాను. అభిమానులకి, ఫాలోవర్స్కి అందరికీ ఏం చెప్తానంటే ఎంకరేజ్ గుడ్ ఫిల్మ్స్, ఎంకరేజ్ గుడ్ యాక్టివిటీస్, డోంట్ గోయింగ్ టు నెగటివ్ మోడ్. మనం ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయాలి. సో ఈ సంవత్సరం ఖచ్చితంగా అది అవుతుందన్న. ఓకే, థ్యాంక్ యూ నరేష్ గారు. మీ బర్త్డే రోజు మా దగ్గరకు వచ్చి చాలా విషయాలు మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాంటి పుట్టినరోజులు ఇంకా చాలా చాలా జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ.